ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీకి టచ్లోకి వచ్చినటువంటి మాట నిజం. తాజాగా అర్ధరాత్రి దాకా బీజేపీతో సమాలోచన జరిగినాయి. అందులో ఎన్డీఏలోకి రావాలి అంటే మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రేపు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి పదవి చేపట్టాలన్నటువంటిది తేల్చి చెప్పిందని, ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చింది బీజేపీ అన్నటువంటి విషయం ప్రధానంగా వినబడుతుంది. ఈ షరతులకు ఒప్పుకుంటేనే ముందుకెళ్తామని చెప్పినటువంటి కాన్సెప్ట్ వినబడుతోంది. నితీష్కి సమస్య ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు జేడీయూ ఎంపీలు వీళ్ళు 2019లో ఎన్డీఏ నుండి పోటీ చేసి ఆర్జేడీ మీద గెలిచారు. ఇప్పుడు అక్కడ ఆర్జేడీ టిక్కెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తానంటోంది, వేరే చోటకి పంపిస్తానంటోంది. మోడీ పేరు చెప్పుకుని గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు రేపు స్థానాలు మారిస్తే గెలవలేమన్నటువంటి నమ్మకంతో నితీష్కి వ్యతిరేకంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏలో జాయిన్ కాకపోతే కనుక 10 మంది జేడీయూ ఎంపీలు బీజేపీలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండటమే ఇప్పుడు నితీష్ కుమార్ ఈ పరిస్థితికి కారణం. బీజేపీ నుండి బీహార్ తదుపరి మహిళా ముఖ్యమంత్రిగా బేనీదేవిని నియమించేటటువంటి అవకాశం ఉంది. చివరి నిమిషంలో మార్పులు లేకపోతే జనవరి 30 లోపు బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రిగా బేనీదేవి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీకి చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్లతో బీహార్ పొత్తులు పార్టీలకి తన నిర్ణయం కూడా చెప్పేసిందట. టోటల్గా ఇది కీలకమైనటువంటి పరిణామం.